ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఇది జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామం. నా పేరు కొర్ర మార్కురాజు. డిఏలో రాష్ట్ర అధ్యక్షుడిని పనిచేస్తున్నాను. ఈరోజు నేలజర్త స్కూల్ పిల్లల్ని మీరు చూస్తున్నారు. ఏంటంటే జూన్ 12వ తారీఖుకి స్కూల్ ఓపెనింగ్ అయ్యి ఇప్పటికి 4 నెలలైనా సరే స్కూల్కి టీచర్లు లేరు. మరి ఈ పిల్లలు 126 మంది పిల్లలు ఉన్నారు. ఒక భాష వాలంటరీ ఉన్నాడండి. భాష వాలంటరీతో పాటు మా అబ్బాయికి స్కూల్కి చెప్పమని మా అబ్బాయిని కూడా పంపించాము. మరి సంబంధిత అధికారులకు వెళ్ళి మండల ఆఫీసులో అడిగితే ఈ రోజు ఆ రోజు అని కాలక్షేపం చేస్తున్నారు. అయ్యా, మరి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు చదువుకుంటేనే ఉద్యోగం చేస్తారా, లేకపోతే చదువుకోకుండా ఉద్యోగాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. ఇంతమంది పిల్లల జీవితంతో మీరు ఆడుకోవడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు కానీ చదువుకోకపోతే ఒక స్మగ్లర్ అవుతాడు, ఒక నక్సలైట్ అవుతాడు, ఒక గూండా అవుతాడు, ఒక తాగుబోత అవుతాడు. ఈ పిల్లల జీవితాలు అలాగే నాశనం అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. తక్షణం కానీ టీచర్ కానీ వేయకపోతే ఈ పిల్లలు గ్యారెంటీగా గంజాయి చేస్తారు, లేకపోతే నక్సలైట్లోకి వెళ్ళిపోతారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎంఈఓ గారికి ఈరోజు ఉదయం 8-9 సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. ఎంఈఓ ఎందుకున్నాడు? ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు. నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, ఏం చేస్తున్నారండి ప్రభుత్వము? ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో? నిజంగా ఈ యొక్క జీకే వీధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు చదువుకోవాలా లేదా? ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు. ఏం ఆదుకుంటున్నారు మీరు? ఈరోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను, ఈ పిల్లల జీవితాలతో ఆడుకోద్దండి. దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము, టీచర్లు పంపించమని చెప్తున్నాము. రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యా బోధన లేకుండా ఒక రౌడీయో లేకపోతే ఒక స్మగ్లరో లేకపోతే ఒక నక్సలైట్గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది. కనుక దయచేసి తక్షణమే రేపు పొద్దున కానీ టీచర్లు ఇక్కడికి రాకపోతే మేము రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్కి అయితే టీచర్లు లేదో అన్ని స్కూల్కి వెళ్ళి మేము తాళం వేస్తామని హెచ్చరిస్తున్నాను, గమనించగలరు. హాయ్ ఎస్కే ఎడ్యుకేషనల్ నర్సింగ్ సిద్ధార్థ్. లైఫ్లో కొన్ని విషయాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి, అందులో ఈ పోస్టర్ కూడా. మన దమ్దార్ జోడీ ఎదిరింది కదా, అచ్చం తెలుగింటి వంటలు ఆశీర్వాద్ కారం జోడీలాగా. ఒక స్టార్ లాగా దూసుకుపోండి, మీ వంటల్లో దమ్ముని దునియాకి చూపించండి.